ఇంతమంది పిల్లలు ఉన్నారు కానీ ఒక్కడు కూడా ఫోన్ చేస్తలేరు. తిన్నవా అని అడగటం పన్నవా అని అడగటం మా నాయన ఉన్నప్పుడే బాగుండే. తిన్నవా బుజ్జి ఎన్నో రెండో పిలుస్తుండే. బ్రెడ్ తినాలనిపిస్తుంది, జ్వరం వచ్చినట్టు ఉంది. ఈ కూరగాయలు ఏమో ఆడుకోనికి పోయి గొవ్వరు రాలే ఇట్లా. ఈడేమో పిల్లల్ని తీసుకొని పోయి ఏడికి పోయిండు వాడుకోవు వస్తాను. ఈ పక్కింటి అయితే ఉట్టప్పుడు అయితే ఊకొస్తుంది, అక్క 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 అని వస్తుంది. ఈ నోట్లో పనిపోయా జ్వరం వచ్చింది బాగా, ఖాళీ చేతులు ఉరుకుతున్నాయి. జర గోలట తెచ్చిస్తుంది, వేసుకున్నావా అంటే గుండెకాయలు బయటకే వెళ్తలేదు. ఉడక గొల్లాలు పెట్టుకొని అన్నది మా శాతం అయితలేదు నాకు, శాతం అయితలేదు అయ్యా నాకు. అమ్మో ఫోన్ వస్తున్నట్టుంది, ఎవరు చేస్తుండ్రు ఫోన్? ఏమో నా ఫోన్, అయ్యో ఫోన్. అమ్మో హలో పడుకున్న బిడ్డ, జ్వరం వచ్చింది. కోల వేసుకోలే, ఎవ్వరు తెచ్చిస్తలేరు బిడ్డ, నాకు గోలు లేవు, జ్వరం వచ్చే కాళ్ళ నొప్పులు అని కాళ్ళు బాగా కూర్చున్నాయి తెలుసా. మొన్న ఆడికి జాతరకు పోయి మెట్లెక్కిన గుడికాడికి ఎక్కి దిగే సరుకులు మొత్తం కాళ్ళన్నీ పిక్కలన్నీ మొత్తం కిందికి పైకి గుంజుతా ఉన్నాయి బిడ్డ. తిన్నరా? పోయిర్రా? పిల్లలు స్కూల్కి పోయిర్రా? మీ ఆయన పోయిండా? అట్లనా? మంచిది. ఆవు కరెక్టే, అవునే కరెక్టే. ఆడే ఆడు ఫోన్ పట్టుకొని ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ ఏ ట్యూబ్ ఓపెన్ చేస్తారు, ఆ ట్యూబ్లలోనే ఉంటాడు ఆడు. ఏం ట్యూబ్ బిడ్డ? నువ్వైతే ఏ ట్యూబ్ ఓపెన్ చేయకు నాయన, నువ్వు ఏ ట్యూబ్ ఓపెన్ చేయకు. నీ ట్యూబ్ నువ్వు పెట్టుకొని నువ్వు పో, డ్యూటీకి పో, మంచి పని చేసుకో, తిను టైం కుదిరి పిల్లలు మంచి చూసుకో. ఎప్పుడు వస్తావు? అవునా, సరే రాని. మీ పక్కింటా ఉన్నదా? ఫోన్ ఒకసారి, చాలా లేదు మాట్లాడి. అదే పద్మ. జ్వరం వచ్చింది సాతలు అయితే లేదు. ఏదో చాలా రోజులు అయింది ఇక మాట్లాడు అనిపించి, ఇక ఏవో బాధలు పెద్దోళ్ళం చెప్పుకుంటాం. సినిమాకి పోయినా అది? అమ్మో బాగానే పోయింది సినిమాకి, అది దానికి సిగ్గులేదు. నిన్న రాత్రి ఫోన్ చేసింది, జ్వరం వచ్చింది, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, శాతం అయితే లేదు అన్నది. సినిమాకి పోయి నాది అది 3 కాళ్ళు వేసుకొని బాగానే పోయింది సినిమాకి అది. సరే జర అన్నకు ఫోన్ చేసి వచ్చేటప్పుడు జర మందుగోళీలు పంపిమ్మా. నేను ఫోన్ చేస్తే బాడుకో ఫోన్ ఎత్తలేడు, ఏడిపోయిండు వాడు. అంతేలా ఫోన్ చేయగానే టక్కున ఎక్కుతాడు, ఒక్కటే రింగుకు ఎత్తాడు, లేకపోతే ఇంటికి వచ్చిన పీపుల్ వల్ల కొడుతుంది అని. సరే బిడ్డ, ఉంటా. అమ్మో నువ్వు తక్కువదానివా అమ్మా, నువ్వు పెట్టినట్టే మస్తు మాట్లాడుతున్నావు. నాకు ఓడు పెట్టాడు. ఓ బయట ఎవరు పిలుస్తూ, అక్క వస్తున్నా ఆగు.